హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్మోహన్. కొంచెం డిలే అయింది, క్షమించండి. యాక్చువల్గా ఈరోజు నేను వీడియో చేయబోతుంది. ఇది ఆల్రెడీ సినిమా 19th వచ్చింది. నేను ఆ సినిమా 19th అని చూసాను, కాకపోతే ఇప్పుడు కొంచెం డిలే అవ్వడం వల్ల అనమాట ఇవాళ మన వీడియో మనం పోస్ట్ చేస్తాం మీకు. ఫస్ట్ మనం సినిమా విషయానికి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ గతంలో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తీశారు. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత అనమాట ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ సినిమాలో యాక్టింగ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్ చేశారు. తర్వాత శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్గా చేశారు. తర్వాత తమిళ ఇది అనమాట పార్థివన్ విలన్గా చేశారనమాట. ఆయన యాక్టింగ్ కూడా బాగా చేశారు. అది మీకు నెక్స్ట్ మీకు చెప్తాను. మీకు నెక్స్ట్ డైరెక్టర్ మీకు అందరూ తెలిసిన విషయమే హరీష్ శంకర్ గారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ అనమాట. గతంలో రంగస్థలం, పుష్ప మొత్తం అన్ని చేశారు కదా, వాళ్ళే మళ్ళీ ఉప్పురం కూడా వాళ్ళే చేశారు. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిందనమాట ఈ సినిమా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ సినిమా మాత్రం ఇప్పుడు అయింది కదా, ఇప్పుడు మనం చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్లో అసలు ఏమున్నాయి చూసుకుంటే మనకి గతంలో పవన్ కళ్యాణ్ ఏంటంటే ఓన్లీ ఒక దీని మీద ఉండేది అనమాట. అయితే డైలాగ్స్, తర్వాత పాటలు, తర్వాత ఏదో ఒక మ్యూజిక్ మాత్రం అన్ని సినిమాలు కూడా మ్యూజిక్ బాగానే ఉంటుంది. కానీ ఈ సినిమా ఏంటంటే ఒక ఫుల్ మీల్స్ అనమాట. అంటే సాంగ్స్ బాగుంటాయి, డ్యాన్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, డైలాగ్స్ బాగుంటాయి, స్టోరీ కూడా బలమైన స్టోరీ. ఇప్పుడు చాలామంది బయట చెప్తారనమాట రొటీన్ స్టోరీ ఒక స్టోరీ అని. అలా చూసుకుంటే అన్ని స్టోరీస్ కూడా సేమ్ అలాగే ఉంటాయి అనమాట. ఈ సింపుల్ స్టోరీ అంటే ఇంకేముంటుంది, ఒక హీరో, ఒక విలన్ చేసిన పనులని హీరో నచ్చవు కాబట్టి హీరో అనమాట విలన్ మీద పైకి చదిస్తారు. ఇది ఇదే తెలుగు సినిమా కాదు, మొత్తం ఆల్ ఓవర్ మొత్తం ప్రపంచం మొత్తం ఏ సినిమా తీసుకున్నా సరే ఖచ్చితంగా మనకి ఇలాగే ఉంటుంది. అది డ్యామ్ షూర్ అనమాట. కానీ చాలా మంది చెప్తారనమాట నచ్చిన రొటీన్ స్టోరీలు, తక్కువ స్టోరీలు ఇవన్నీ చెప్తారు. కానీ ఇవన్నీ బట్ట సోద మాటలు. మనకేంటంటే సినిమాలో చూడాలి ఫస్ట్. అది ఫస్ట్ చాలామంది తెలుసుకోవాల్సింది అనమాట. రివ్యూస్ ఎవరైతే చెప్తుంటారో నెగిటివ్గా వాళ్ళకనమాట మెయిన్ చెప్పేది ఏంటంటే సినిమాలో మాత్రమే చూడండి. వాళ్ళు హీరో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ ఆయన ఆ సినిమాలో ఆ హీరో పాత్ర మాత్రమే మీరు చూడాల్సిందే. ఓకే, తర్వాత ఆయన సినిమాలో ఏం చేశారు, యాక్ట్ చేశారా, లేకపోతే నవ్వించారా, డాన్స్ చేశారా, ఫైట్ చేశారా అన్నది మీరు చూడాల్సిన విషయం. అవన్నీ మీకు నచ్చితే ఓకే, లేదా ఏదో మామూలుగా అనమాట. ఇప్పుడు సినిమా ప్రీమియర్ షోలు అవుతాయి, నైట్ 2 గంటలు 3 గంటలకు వేస్తారు, నిద్ర మొత్తం మీరు సినిమా చూస్తారు. మీ సినిమా మీకు అర్థం కాదు, రాగాలన్నమాట యూట్యూబ్లో మన టక్కన వీడియో పెట్టేయాలి అంతే. కాబట్టి అది కాదనమాట. సినిమా మనం ఫస్ట్ సినిమాలా చూసి 2.5 hours మనం ఖచ్చితంగా ఎంటర్టైన్ అయ్యామా లేదా అన్నదే మనకి ఇంపార్టెంట్. అది అయిన తర్వాత అదే మీరు ఆడియన్స్ చెప్పాలి. మీరు ఇప్పుడు చెప్పినంత మాత్రాన ఆడియన్స్ ఖచ్చితంగా అది నిరాశపడరు. వాళ్ళు చూడాల్సిన ఖచ్చితంగా చూస్తారు. సినిమాలో కంటెంట్ ఉంటే మీరు ఎన్ని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా సినిమా ఖచ్చితంగా జనం చూస్తారు. ఇది ఫ్యాక్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు విషయానికి వస్తే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఇంకా మామూలు లేదనమాట. గతంలో గబ్బర్ సింగ్ చూసాను, గబ్బర్ సింగ్ మించి ఉంటుంది ఈ సినిమాలో. యాక్చువల్ గబ్బర్ సింగ్ లేదంటే జస్ట్ ఒక హీరో, ఒక విలన్ ఉంటాడు అంతే, అంతమించి దానికి ఏమి ఉండదు. ఆడి ఎమ్మెల్యే కానకుండా చేస్తారనమాట. ఈ సినిమా అలాగే ఒక బలమైన ఇది అనమాట, బలమైన విలన్. ఆ విలన్తో పాటుగా ఇంటర్నేషనల్ మాఫియా మోడల్ కూడా తీసుకొచ్చానమాట. వీళ్ళందరినీ ఇచ్చేసాను. ఖచ్చితంగా ఏంటంటే వాడికి విలన్కి ఒక అధికారం కావాలి. అధికారం కోసం వాడు ఏదైనా చేస్తాడనమాట. దానికి బలమైన హీరో కావాలి. యాక్చువల్ విలనే బలమైన విలన్ కంటే బలమైన హీరో అనమాట. ఈయనతో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా నాయసం అయిపోతాం అంత బలంగా అవుతాడు మన హీరో. మనకేంటంటే ఈ హీరో విలన్ ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా ఆయన ఏమైనా అధికారం దక్కకుండా చేశాడు అన్నది మీ సినిమా. మన స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తారు, ధర్మం రక్షిత అంటారు కదా. ఈ సినిమా మెయిన్ అదే కాన్సెప్ట్. దట్స్ సింపుల్ కాన్సెప్ట్ అనమాట, అంతే, ఇంకేముండదు. ధర్మం రక్షిత అన్నమాట, అంతే సినిమా మెయిన్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా వస్తే సినిమాలో మెయిన్ ఫస్ట్ ప్లస్ పాయింట్ డైలాగ్స్. సినిమా డైలాగ్స్ ఉంటాయి అబ్బా, అసలు మామూలుగా ఉండవు అనమాట డైలాగ్స్. అందులో నాకు బాగా నచ్చిన డైలాగ్ కూడా ఉంటుంది. అదే డైలాగ్ మనకి ఇంటర్వ్యూ ముందు వస్తుంది అనమాట డైలాగ్ అనమాట. క్లైమాక్స్లో కూడా సేమ్ డైలాగ్ కూడా వస్తుంది, ఇదే డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కరెక్ట్గా గ్యాప్ అనమాట. డైలాగ్ ఏంటంటే, నా నెట్వర్క్ గ్రౌండ్ లెవెల్లో గట్టిగా ఉంటుంది,
నా నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటారు అనమాట. ఆ డైలాగ్ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే సినిమా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది. పవన్కి మొత్తం మనకి సినిమాలో కొన్ని ఒక 2 ట్విస్ట్ ఉంటాయి సినిమాలో. ఆ 2 ట్విస్ట్లు మీకు ఇప్పుడు రివీల్ చేయకూడదు అనమాట. చూస్తే మీకు సస్పెన్స్ అయిపోయిన సినిమా. ఆ 2 ట్విస్ట్లు సినిమా చూస్తే ఒకటి ఏమో సినిమా బాగా తీసాడరా హరీష్ శంకర్ ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సాంగ్స్ ఒక 2 సాంగ్స్ ఉంటాయి. ఇంకో సాంగ్స్ అనమాట తొలి ప్రేమ సాంగ్స్ మీకు ఉంటుంది. అది ఆల్రెడీ యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది అనమాట. సినిమా ముందు రాలేదు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిందనమాట. అది ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. శ్రీలీల పవన్ కళ్యాణ్ గారి మధ్య సాంగ్ ఉంటుంది. రీక్రియేషన్ అనమాట. అక్కడ అబ్బాయి ఫీల్ అవుతాడు అనమాట అమ్మాయి ప్రేమ గురించి. ఇక్కడేమో అబ్బాయి ప్రేమ గురించి అనమాట అమ్మాయి ఫీల్ అవుద్ది. ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ది. తర్వాత అనమాట ఎత్తర ఎత్తర కాలర ఎత్తర ఆ సాంగ్ కూడా బాగుంటుంది. రామ్ మీరల్ గారు పాడారు సాంగ్. తర్వాత లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, దేక్కిలేంగేస్తాలా చూసినాములే చాలని. ఆ పాటలో డ్యాన్స్ అసలు మామూలుగా ఉండదు అనమాట. మైకిల్ జాక్సన్ స్టెప్లు వేస్తారు అనమాట మనోడు అనమాట సినిమాలో. చాలా బాగుంటుంది అనమాట అది. పవన్ కళ్యాణ్ గారి చేత డ్యాన్స్ మూమెంట్స్ చేశాడు అనమాట. అందులో కూడా ఇంకోటి డైలాగ్ కూడా ఉంటుంది అనమాట. మామూలు ఫస్ట్ హాఫ్లో ఏంటంటే వేరే వాళ్ళ సాంగ్స్ అనమాట చేస్తుంటారు అనమాట. ఇప్పుడు రాధే గోవింద పాట వస్తుంది అనమాట. తర్వాత వాన వాన విలువై పాట వస్తుంది. సార్ స్టెప్స్ ఏంటి సార్ అందులో స్టెప్స్ ఏంటి సార్ అంటే ఇటు నుంచి ఒక 10 స్టెప్లు ఇటు నుంచి 10 స్టెప్లు వేసాను కదా, అవే కదా స్టెప్స్ అవ్వాలంటారు అనమాట. అది ఫ్యాన్స్కి మాత్రం పండగ అనమాట. ఈ సినిమాలో అసలు ఇంకా మామూలుగా ఉంటుంది అనమాట. సినిమా మాత్రం ప్రతి సీన్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫైట్స్ అండి, అసలు రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫైట్స్ గబ్బర్ సింగ్లోనే ఒక రేంజ్లో ఉంటాయి అనమాట ఫైట్స్ అనమాట. ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగా తీస్తారు అనమాట. 4 చిన్నపిల్లలప్పుడు కూడా అదే పవన్ కళ్యాణ్ గారు చిన్న ఏజ్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా బాగానే డిజైన్ చేశారనమాట. తర్వాత వీళ్ళు ఇంకా ఇంటర్వ్యూ ముందు ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ ఒకటి. తర్వాత క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, దాని ముందు ఒక ఫైట్ ఉంటుంది అనమాట. మొత్తం అసలు సినిమా మొత్తం చూస్తే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ చేసిందేనా అనిపిస్తుంది అనమాట మనకి. అందువల్ల ఏంటంటే ఆ ట్విస్ట్ ఉండడం వల్ల సినిమా కొంచెం ప్లస్ పాయింట్ అయింది అనమాట. ఎందుకు అంటారు కదా అందరూ కొత్తగా ఏమన్నది జస్ట్ అదే కొత్తగా ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ని ఒక ట్విస్ట్ ఉంటుంది, క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ 2 ట్విస్ట్లు చూస్తే అనమాట ఒకటేమో సినిమా నిజంగా అసలు అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. నిజంగా అసలు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆడియన్స్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఆశించేది ఇందులో పూర్తిగా ఉందన్నమాట. హరీష్ శంకర్ గారు బాధ ఇందులో అసలు ఒక్కడ సోది కూడా అసలు ఎక్కడ అనిపించదు. ఈ సీన్ అనవసరంగా సినిమాలో పెట్టారా అన్న ఫీలింగ్ మనకి ఎక్కడ అనిపించదు. ఒక్కది మాత్రం నాకు అనిపించింది అనమాట. అదేంటంటే ఈ చంద్ర గారు సెకండ్ హాఫ్లో వస్తుంది అనమాట సీన్ ఒకటి. చంద్ర గారును నెక్స్ట్ ఆయన పేరు రఘు కానీ ఇంకా ఇదే అనుకుంటా, వాళ్ళిద్దరు అన్నమాట ఒక టేబుల్ దగ్గర కూర్చొని అనమాట న్యూస్ గురించి అనమాట, స్పేస్ న్యూస్ గురించి మాట్లాడుకుంటారు. పక్కన పవన్ కళ్యాణ్ కూర్చుంటారు. వీళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ భారత మాతకి జై అని ఒక మాట అనమని చెప్తారు అనమాట. నీవు అన్నం అంటారు అనమాట. అది అన్నానికి నీకు ఏట్రా నొప్పి, మీకు భారత మాత జై అంటే మీకు ఏటి నొప్పి, మీరు భారతదేశంలో పుట్టి అన్నానికి ఒక మాట మాట్లాడతారు. అదేంటంటే హరీష్ శంకర్ గారికి జస్ట్ ఇండియా అంటే అంత ఇష్టం అని చెప్పడానికి ఏమో మరి ఆ సీన్ పెట్టి ఉంటారేమో. మరి అంత సినిమాకి ఆ సీన్కి ఎటువంటి సంబంధం ఉండదు అని నాకు అనిపించింది. అదొక్కటే ఇది ఎక్స్ట్రా సీన్ తప్ప సినిమాలు ఇంకేం కూడా మనకి అసలు ఎక్స్ట్రాగా పెట్టినట్టు కానీ వావరాక్షన్ చేసినట్టు కానీ మనకి ఏం అసలు అనిపించదు అనమాట. యాక్చువల్గా సినిమాలో నాకు పవన్ కళ్యాణ్ గారి కంటే ఉస్తాద్ భగత్ సింగ్ నాకు సినిమాలో నాకు కనిపించారు అనమాట. అంటే ఆయనకున్న ఆవేశం, ఆయనకు ఉన్నటువంటి పుస్తకం మేధా సంపత్తి అవే నాకు కనిపించాయి అనమాట. ఎందుకంటే సినిమాలో డైలాగ్స్ మెయిన్ ఇంత చెప్పాను కదా, డైలాగ్స్ బాగా ఉంటాయని. అందులో ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది అనమాట. అందరూ ఆశపడతారు కానీ కొందరికే అర్హత ఉంటుంది అని ఒక డైలాగ్ ఉంటుంది. అలాంటి డైలాగ్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట సినిమాలో. నీకు అసలు ప్రతి డైలాగ్ కూడా బాగుంటుంది అన్నమాట. అసలు డైలాగ్ విషయానికి వస్తే అసలు మించి అసలు మా ఏరుకోవచ్చు అనమాట. పవన్ కళ్యాణ్ గారు ప్రతి మాట కూడా ఫస్ట్ అసలు ఆయన ఎంట్రన్స్ మాట్లాడతారు. ఇంతకు ముందు మీరు విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత, దమ్ముంటే ఎవరైనా టచ్ చేయండి అని ఒక డైలాగ్ ఉంటుంది ఫస్ట్లో ఎంట్రన్స్ అన్నమాట. అలాగే సినిమాలో అంతకుముందు డైలాగ్స్ అంటే త్రివిక్రమ్ గారు శ్రీనివాస్ గారే ఉండేది అన్నమాట, పేరు ఉండేది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కూడా డామినేట్ చేస్తాను అన్నమాట హరీష్ శంకర్ గారు. ఈ సినిమాలో డైలాగ్ మాత్రం బాగా రాశారు. డైలాగ్స్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ, ఫైట్స్ కానీ, స్టోరీ కానీ ఇంకా అసలు అసలు ఏం చెప్పడం అసలు ఏం ఉండదు అనమాట. అసలు సినిమా అంత నీట్గా చేశారు. కొంతమంది మామూలు చెప్తారన్నమాట యూట్యూబ్లో రివ్యూస్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది అంతే కదా, పవన్ కళ్యాణ్ పేరు చెప్పి 10 లక్షల మంది ఉన్నారు బయట.
ఎక్స్ప్రెషల్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లక్షల మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ పేరు డామినేట్ చేసుకెళ్ళిన పవన్ కళ్యాణ్ పొగిడిగా ఏదో ఒకటి అనమాట. పవన్ కళ్యాణ్ పేరు లేకుండా ఎత్తని ఛానల్ అంటూ ఉండదు. అలాగే ఈ సినిమా కూడా నెగిటివ్గా ఎంత పబ్లిసిటీ చేసినా పాజిటివ్గా అంత రెస్పాన్స్ ఉంటుంది. సినిమాలో నేను ఫస్ట్ ఒకటే పాయింట్ చెప్తాను అనమాట, వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా జనాలు చూస్తారు. ఇది మాత్రం ఫ్యాక్ట్ అనమాట. మీరు ఎన్ని సోదుకోలు చెప్పినా సరే అది కరెక్ట్ కాదనమాట. సినిమాలో ఉంటే జనాలు చూస్తారు, సినిమాలో ఆ కంటెంట్ ఉంది. ఓకే, డైలాగ్స్ మాత్రం సినిమాలో చాలా బాగుంటుంది. విలన్ అసలు డైలాగ్ చెప్తారండి అసలు ఫస్ట్ అనమాట. సీఎం చనిపోయిన తర్వాత ఎవరైనా ఆపద్ధర ముఖ్యమంత్రి అంటారు కదా, ఆ ఆపద్ధర ముఖ్యమంత్రిలో అందరూ ముఖ్యమంత్రిని చూస్తున్నారు, ఎవరిని కూడా ఆపదను చూడట్లేదని చెప్తారనమాట. ఎవరైనా సీఎం కావాలి ఖచ్చితంగా నా నుంచి వాళ్ళకి ఆపద ఉంటుంది, ఆ ఆపద గురించి మీరు చెప్తానని చెప్తారు డైలాగ్ ఒకటి. అంటే ఆ పవర్ గురించి ఆయనకి అంత ఇది అనమాట. అలాంటి క్యాండిడేట్ని కూడా పవన్ కళ్యాణ్ ఇంకా మామూలుగా ఉండదు అనమాట. ఇంకా వచ్చబోయిస్తాడు, అది ఫ్యాక్ట్. అది అర్థమైంది, మామూలుగా ఉండదు అనమాట. ఇంకా డైలాగ్స్ మెయిన్. అసలు ఇంకా డైలాగ్స్ అయితే ఇంకా అసలు గబ్బర్ సింగ్లో చాలా తక్కువ ఉండే డైలాగ్స్. రాసుకోరా సాంబార్ నాకు తక్కువ లెక్క కొన్ని డైలాగ్స్ ఉంటుంది తప్ప ఈ సినిమాలో ప్రతిది కూడా ఆనిముత్యమే. చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది అసలు డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాశారు అనిపిస్తుంది అనమాట. డైలాగ్స్ మాత్రం మామూలుగా ఉండదు అనమాట. అందులో రాశిక్ అన్నది కూడా ఒక డైలాగ్ చెప్తాడు అనమాట. ఆ డైలాగ్ ఏంటంటే, మన గురించి మనం నకలు కొట్టడం కాదు అనమాట, మన జీవితం గురించి వేరే వాళ్ళకి లైక్ కొట్టడం కాదు, మన గురించి మనం ఫస్ట్ చూసుకోవాలి అన్న డైలాగ్ కూడా ఉంటుంది. అదొకటి. తర్వాత శ్రీలీలది కూడా ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ప్రాస్ కోసం ప్రాణం మీద తెచ్చుకోండి, ఎదుగో చూస్తున్నారుగా ఈ అమ్మాయి కూడా అలా తెచ్చుకుంది అంటుంది అనమాట. ఆ డైలాగ్ ఒకటి రెడ్డి గారు, ఆ డైలాగ్ కూడా బాగుంటుంది మస్ట్. అంతే, సినిమాలో ఇంకా డైలాగ్ ఏమన్నా ఏరుకోవచ్చు అనమాట. మనం ఇన్ని చెప్పినా సరే డైలాగ్స్ చాలా ఉంటాయి అనమాట. ఇంకా అసలు ఇంకా లెక్క ఉండదు. సినిమాలో స్టోరీ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే చాలామంది చెప్తారు కదా స్టోరీ బాగలేదని. స్టోరీ బాగలేదంటే ఏముండదు. ఒక విలను తనకి ఒక అధికారం కావాలి, ఆ అధికారం కోసం మనోడు ఏదైనా చేస్తాడనమాట. ఏం చేయడానికి సిద్ధం అంటే చూస్తే మీకు అర్థమవుద్ది నిజంగా విలన్లో ఎంత స్టఫ్ ఉందన్న విషయం మీకు అర్థమవుద్ది. అదేవిధంగా దానికి డబల్ ఉంటుంది అనమాట హీరో. ఎందుకంటే బేసిక్గా హీరో ఏంటంటే భగత్ సింగ్ యొక్క ఆయన యొక్క ఆవేశంతో పెరిగిన ఇదనమాట, స్టూడెంట్ అనమాట ఫస్ట్ నుంచి కూడా. నెక్స్ట్ వాళ్ళ నాన్నగారి పేరు అనమాట. అందరూ కూడా ఊళ్ళో అంత వస్తాదంటే చాలా బలమైన మనిషి అనమాట. అంత అంతను కదా, అలాంటి క్యాండిడేట్ అనమాట. అందుకని ఏంటంటే మొత్తం కలిపి అనమాట వాళ్ళ నాన్నగారి పేరు ప్లస్ ఈయన పేరు మొత్తం కలిపి వస్తాద్ భగత్ సింగ్. చాలామంది అంటారు కదా ఎందుకు బిడ్డ టైటిల్ అనేది. మీకు జస్ట్ సినిమా చూసిన 15 నిమిషాలు ఖచ్చితంగా మీకు టైటిల్ మీకు జస్టిఫై అయిపోద్ది. ఓకేనా, ఎందుకు సినిమా టైటిల్ పెట్టారని. యాక్చువల్గా ఆ సినిమాకి ఆ వస్తాద్ భగత్ సింగ్ టైటిల్ అసలు కరెక్ట్గా యాప్ట్. అది ఇంకా డ్యామ్ షూర్ అనమాట, మామూలుగా పెట్టరనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ అనుకున్నాను హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ తీసిన తర్వాత ఏదో లక్కీగా సినిమా హిట్ అయిందేమోలే అనుకున్నాను ఫస్ట్ సినిమా. కానీ హరీష్ శంకర్ గారు ఈ సినిమాకి పెట్టిన ఎఫెక్ట్ అసలు మామూలుగా ఉండదు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే తమను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు, అసలు మామూలు కాదనమాట. గతంలో ఓజీ మనం చూసాం, ఓజీ ఉంటుంది అంత బీట్ చేయకపోయినా సరే ఖచ్చితంగా ఏంటంటే హీరో ఎలివేషన్ సీన్స్లో బీజిఎం ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ ఖచ్చితంగా చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇంకా సినిమా చెప్పడానికి ఇంకేం ఉండదు. సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట. గతంలో జనవరిలో అనగలు కొట్టారు మనశంక వరప్రసాద్, ఉగాదికి తమ్ముడు బ్లాక్ బాస్టర్, దట్స్ ఇట్. ఇంకా సింపుల్గా ఏం కాదు. నెక్స్ట్ మన పెద్ది ఏప్రిల్ మే, కాబట్టి ఇంకా రాసి పెట్టుకోండి. ఈ ఇయర్ అనమాట 2026 జనవరిలో అన్నయ్య, ఉగాదికి తమ్ముడు, తర్వాత వాడు కొడుకు. ఈ ముగ్గురు ఇంకా మామూలుగా ఉండదు అనమాట. నెక్స్ట్ మాట కూడా వస్తాడు కొరియా కనకరాజు, మనోడు ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇంకా ఈ సినిమా వరకు రివ్యూ మాత్రం ఇంకా ఇంతే. ఇంకా నెగిటివ్ రివ్యూర్స్కి నేను చెప్పిన ఒకటే, దయచేసి సినిమాలా మాత్రమే చూడండి. నాకు ఈ స్టోరీ బాగలేదు ఇది బాగలేదు అంటే నేను చెప్తాను ఒకటే లేదు, మీరు రాసి పెట్టుకోండి. ఏ సినిమా ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిన ఏ సినిమా కూడా కొత్తగా ఏమీ ఉండదు, అర్థమైందా? ఒకటి మీకు కమర్షియల్ ఎంటర్టైనర్ అంత చిన్న సినిమా విషయం పక్కన పెట్టండి, లవ్ స్టోరీ విషయం పక్కన పెట్టండి. నేను కమర్షియల్ స్టోరీ నేను చెప్తాను. కమర్షియల్ ఎంటర్టైనర్ ఏ సినిమా కూడా ఖచ్చితంగా ఏంటంటే ఒక విలన్ ఉంటాడు, విలన్కి ఎదురుగా ఒక హీరో ఉంటాడు అనమాట. హీరోకి
స్టార్టింగ్లో ఒక హీరోయిన్ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ ఉంటే అందులో అక్కడ కూడా ఒక హీరోయిన్ ఉంటుంది. చాలా మంది బయట చెప్పారు అనమాట, పవన్ కళ్యాణ్ గారికి అనమాట ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఒక హీరోయిన్, సెకండ్ హాఫ్ ఒక హీరో పెట్టారన్నారు. అది అంతా సోది మాటలు. ఎందుకంటే ఈ సినిమా కాదనమాట, ఏ సినిమాలో అయినా సరే హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఒక హీరోయిన్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో ఒక హీరోయిన్ ఉంటుంది. ఇది కామన్, అర్థమైందా? నువ్వు ఈవెన్ ఇప్పుడు భాష, సమరసింహారెడ్డి, ఇంద్ర, సీమసింహం, ఠాగూర్, మీరు ఎటువంటి కమర్షియల్ హిట్ సినిమా తీసుకున్నా సరే ఇదే పద్ధతి ఉంటుంది. మీరు ఈవెన్ సమరసింహారెడ్డి చూడండి, ఫస్ట్ హాఫ్ అనమాట ఆయన పేరు మార్చుకొని, ఆయన వేషం మార్చుకొని ఒకలాగా ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ ముందు అనమాట, బ్యాంక్ ఇంటర్వెల్ ముందు వస్తుంది కదా ఒకటి, దాంతో మన హీరో ఎలివేషన్స్ ఫుల్ పెరిగిపోతాయి అనమాట. ఒకసారి అనమాట ఇంకా మొత్తం మారిపోద్ది. సేమ్ రిపీట్ ఇంద్ర. నన్ను అడిగితే సమరసింహారెడ్డికి ఇంద్రకి పెద్ద తేడా అసలు ఏమి ఉండదు. కానీ రెండు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్లు, రెండు సినిమా డైరెక్టర్లు కూడా బి గోపాల్. మీరు కళ్ళ పేరు చూసుకోండి. అందుకని నేనేం చెప్తానంటే సినిమాలా మాత్రం చూడండి అంతే. గబ్బర్ సింగ్ వచ్చింది, గబ్బర్ సింగ్లో నాకు అసలు ఏం అంత అనిపించదు. ఎందుకంటే అది రూరల్ స్థాయి అనమాట. ఆయన ఎస్ఐ, ఆయన ఆ ఊర్లో అనమాట ఒక ఎమ్మెల్యే కావాలని ఒక క్యారెక్టర్ ఉంటాడు అంతే. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలే గబ్బర్ సింగ్. దాంట్లో కొంచెం లవ్ ఉంటుంది, నెక్స్ట్ డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా వచ్చేసరికి దానికి డబుల్, అర్థమైందా? ఇందులో దానికి డబుల్ ఉంటుంది అనమాట. యాక్షన్ సన్నివేశాలు కానీ, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ మామూలుగా ఉండవు అనమాట. ఇంకా ఒకటి ఉంటుంది కదా, ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం అని, ఖచ్చితంగా అది అనమాట. అది మన పక్కగా సినిమాలు మనకి చూపిస్తారు అనమాట. డ్యామ్ షూరు సినిమా. ఓవరాల్గా నేను ఇచ్చిన రేటింగ్ అయితే ఇవ్వను, కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ఉగాదికి ఫ్యామిలీతో పాటు అందరూ చూడదగ్గ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. దట్స్ ఇట్. జై హింద్.